క్రియేటివ్ డైరెక్టర్. మంచి అన్వయం కూడా చెప్పాలి సార్ మీకు. సినిమాలో ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు స్తంభం నుంచి నరసింహస్వామి ఆవిర్భవిస్తాడు, చిన్న 2 నిమిషాల ఘట్టం చూపిస్తారు. దానికి మళ్ళీ సెకండ్ హాఫ్ ఎలా లింక్ అన్నది ఒక చిన్న విశ్లేషణ ఉంది నా వరకు నేను ఆలోచించింది. ఎందుకంటే పోతన గారు భాగవతంలో చెబుతారు, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును మహాప్రభావుండునైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించినన్ కనుంగొని అని చెప్తారు ఆయన. అది ఈ 2 లైన్లు ఈ సినిమాలో కనపడతాయి చూస్తే. ఎందుకంటే వచ్చింది ఒకటే ఎంట్రీ, హీరో ఒకటేసారి ఎంట్రీ ఇస్తాడు నరసింహస్వామి స్తంభం నుంచి. కానీ ప్రహ్లాదుడికి అన్నాళ్ళు ఎదురు చూస్తున్న భగవంతుడిగా కనిపించాడు. అదే హిరణ్యకశిపుడికి మహాప్రళయమే కనిపించాడు. ఒకటే దేవుడే వచ్చినవాడు. ఈయనకేమో కరుణ వీర రస సంయుతుండు అంటే కరుణ చూపిస్తున్నాడు భక్తుల మీద, ఇటు రాక్షసుల మీద వీరరసాన్ని ప్రకటిస్తున్నాడు. ఒకటే అఖండనే, తనను నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కాపాడుతున్నాడు, అటువైపు రాక్షసులందరినీ సంహరిస్తున్నాడు. ఈ 2 నరసింహస్వామి యొక్క తత్వాన్ని ఆ శివుడి రూపంలో అఘోర రూపంలో ఉన్న అఖండకు మళ్ళీ ఆపాదించినట్లుగా అనిపిస్తుంది. అఖండ తాండవం విషయంలో సార్ మనకి అఖండాలో కూడా ఈ గౌరవం వచ్చింది కానీ సార్, అఖండ అప్పుడు చాలా బాగా చేసావని భుజం తట్టిన వాళ్ళు ఉన్నారు, టీం అందరినీ భుజం తట్టిన వాళ్ళు ఉన్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. బట్ అఖండ తాండవంకి వచ్చేలోపు చెయ్యెత్తి నమస్కారం పెడతా ఉన్నారు సార్. అది ఈరోజు థియేటర్లలో ప్రేక్షకుల తాలూకు వాళ్ళ తాలూకు అన్వయం ఏదైతే ఉందో, బాలయ్య బాబు విగ్రహం, ఆ గెటప్ ఒకటి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ క్యారెక్టర్ అసలు ఎక్కడైనా డ్రాప్ లేదు. అదే ఇమోషన్ అలా నాకు అనిపించింది. కాళీయుడి పడగల మీద విషం కెక్కించే నృత్యం చేసిన బాలకృష్ణుడు విరాట్ స్వరూపం చెంది శివుడై అఖండ తాండవం ఆడాడు. ఇక్కడ దాచుకున్నాడు, అక్కడ కక్కించిన వాడు ఇక్కడ దాచుకున్నాడు. నిజంగా అంటే సార్ రేరుగా ఒక వ్యక్తి నేను హాయిగా అంటే ఈ వేషం పరిపూర్ణమైన తృప్తితో చేశాను అని బాలయ్య వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా ఆయన వెనక్కి తిరిగినప్పుడు అఖండ మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గెటప్ సాక్షాత్ ఇప్పుడు ఇతనే శివుడేమో అని అక్కర్లా, సాక్షాత్ స్వరూపు తెలిసిపోతుంది. రెండింటి మధ్య అభేదం కనిపిస్తుంది నాకు. పైగా ఆ డైలాగు వాడు విభూది కొండ అన్నం అనేది ఎందుకంటే విభూతిర్భూతిరైశ్వర్య అనిమానికమస్తదా అనిమా మహిమా చేయవ. విశేషం ఏంటంటే ఈ విభూది ఏదైతే ఉందో ఇది విభూది అంటే ఐశ్వర్యం, భూది అంటే ఐశ్వర్యం, విభూది అంటే మహైశ్వర్యం. మరి మహేశ్వర్యాన్ని ఇక్కడ ఎందుకు రాసుకుంటామంటే, ఒరే ప్రపంచంలో ఏ ఐశ్వర్యమైనా అల్టిమేట్గా ఇదేరా, రోజు కొంచెం రాసుకో నీకు ఐడియా వస్తుంది. అల్టిమేట్గా బాలయ్య చేతిలో ఫైనల్గా ఉండేది ఏంటి, ఎవడైనా ఎన్ని చూడలేదు రాజు అంటే. అలాంటి విభూది కొండ అండంలో అన్వయం. ఒకటి తెల్లగా ఉంటుంది కొండ, హిమాలయాలు తెల్లగా ఉంటాయి, స్వచ్ఛతకి మారిపోయారు. అనంతమైన అండ ఆ బంగారు కొండ లేదా మంచు కొండ లేదా విభూది, ఆ కొండ విభూది కొండ అని ప్రయోగించడం మాత్రం ఐ రియల్లీ. అలాగే క్లైమాక్స్లో మనవాడు రాసిన సంస్కృతి పల్లవి ఏంటి, పల్లవి ఒకసారి అను. అఖండ హైందవం 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 విశ్వరచన వైభవం. ఒకసారి పులకించేసింది అన్నమాట. అంటే లెండి ఇంకా చాలు, ఈ నిద్ర చాలు, ఇంకా తమను ఇస్తున్నాడు కొట్టండి. మేల్కొల్పు అంత స్ట్రాంగ్గా నిజంగా ఇది ఒక సినిమా కాదు, ఒక అనుభవం, ఒక అనుభూతి, ఒక ఆరాధన, ఒక దాన్ని అంటే విస్మయం, అంటే విభ్రాంతి చెందుతాడే మనిషి, అలా స్టన్ అయిపోయి చూడడం. అది ఈ సినిమాలో సాధ్యపడిందంటే ఇది ఒక్కళ్ళ కృషి కాదు. ఎప్పుడైనా సరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఏమన్నా ఓనర్ ఆఫ్ ద షిప్, మిగతా అందరూ నడిపారు పడవని. ఎంత పరమేశ్వరుడి కృప ఉంది పైన.
ఒక 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 ఆర్టిస్ట్కి జన్మ సాఫల్యం అంటే ఇప్పుడు అన్నగారు చేసిన చాలా వేషాలు ఉన్నాయి కదా, రాముడుగా కృష్ణుడుగా. ఇవాళ ఆ వేషంగా ఎవడు ఫీల్ అవ్వాలా? చాలా కాలం ఇంట్లో ఫోటోలు ఇంట్లో దేవుడి ప్లేస్లో పెట్టారు. అలాగా ఒక చేతన, ఒక విస్మయం కలిగించిన బాలకృష్ణ జీవితంలో ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం ఈ కథ మొదలైనప్పుడు డైరెక్టర్ గారు మాట్లాడారు, ఎప్పుడు ముగింపు వాక్యాలు గొప్పగా రాస్తాం కదా, అంటే మనం ఎక్కడ మొదలు పెడుతున్నాం అన్నదే చాలా గొప్ప విషయం. దీంట్లో మొదటి మాటగా ఆయన రాశారు, శివుడు సాధ్యం మనం సాధనం అని. అంటే అది అక్కడ మొదలైంది కథ, అక్కడ పుట్టింది కథ. బాలయ్య గారి గురించి ఇప్పుడు గురుగారు ఒక మాట చెప్తారు సార్, అంటే ఆ కలశంలో ఉంది అమృతం అయితే ఆఖరి చుక్కలో కూడా అమృతమే ఉంటుంది. అదే కదా, అంటే మనం ఎంత చెప్తున్నాం, మూసేవారు ఎవరు? గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద నిలబెట్టేవారు ఎవరు? ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. దాని గురించి చెప్తూ మహాభారతంలో తిక్కనంత గొప్ప పద్యం ఉంటుంది, యవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజు నడగు అని. అంటే అలాంటి వ్యక్తి బాలయ్య బాబు తోటి ఏ మాట చెప్పిస్తే అది ప్రణవమై మోగుద్ది అనేది అద్భుతంగా ఆయన ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. డిజైన్ నేను అదే చెప్తాను, అంటే మన తిరుపతి కొండకి బస్సు వెళ్తుంది, వెనకాల ఘాట్ ఎలిజిబుల్ అని రాసి ఉంటుంది. ఇది బస్సు కరెక్ట్గా డివోటీస్ని పైకి తీసుకెళ్ళడం. సో అలా ఇక్కడ డిజైన్ ఉంటుంది, ఓకే ఇతను ఎలిజిబుల్. ఈ సినిమా పూర్తవడంలో ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఓకే బోయపాటి గారికి శక్తి ఉంది ఈ సినిమాని వెళ్ళి ఇంతమంది ఇంత వరల్డ్కి చెప్పడం, తమకి శక్తి ఉంది ఇలా దీన్ని ఇది చేయడం. ఇది బికాస్ అఘోర మంత్రాలు పాడడం చాలా రేర్ స్వామి. అసలు ఆ ఎనర్జీ పడుకోనివ్వదు, ఫ్రెష్గా ఉంటుంది. నేను పడుకోలేదు బట్ ఫ్రెష్గా ఉన్నాను 24 గంటలు, అసలు ఫ్రెష్గా ఉన్నాను. ఎలా ఫ్రిడ్జ్లో యాపిల్ లాగే ఉన్నాను. అఘోర శబ్దానికి మన వాళ్ళు జుట్టు బెరబోసుకుంటారు, గోల్డ్ పెంచుకుంటారు, ఏవో తింటారు. అఘోరం అంటే ఘోరం కానిది అని అర్థం. అయితే అంటే వాళ్ళ ప్రపంచంలో ఏదైనా చెత్తను కూడా మేము స్వీకరించేస్తాం, ఇది సృష్టిలో భాగం. ఇది అది అసలు విషయం. అలాగే మన పాత్రధారుడు ఒక వేషం వేసినప్పుడు వేషం వేసేసాను అలా కాకుండా ఒక నిబంధనప్పుడు అన్నగారు ఉపవాసం ఉండేవాడు, కొన్ని నియమాలు పాటించేవాళ్ళు. నాకు అనిపిస్తుంది అన్నమాట, ఈ వేషం నాకు రామలక్ష్మణుల ఇంటర్వ్యూ ఎక్కడ చూసా, అంత చల్లో హిమాలయాల్లో ఎంతో కష్టపెట్టాం ఆయన్ని, ఆయన ఎక్కడ విసుక్కోలేదు. అంటే ఆ పాత్ర పట్ల ఆయనకున్న నిబద్ధత. అదే కాదు, ఈ సినిమా చేయటానికి అసలు మెయిన్ మూలం ఆయనే. నేను వెళ్ళి కూర్చొని బాబు సింహ లెజెండ్ 2 సోషల్ ఫిల్మ్స్ చేసాం మనం, ఇప్పుడు 3వది కూడా మళ్ళీ సోషల్ ఫిల్మ్ అంటే మీటర్ భయంకరంగా తొక్కాల్సిందే తప్ప వేరే మార్గం లేదు, తర్వాత చేయలేము అని అంటే మరి ఏం చేద్దామండి. నా దగ్గర ఒక అఘోర క్యారెక్టర్ ఉంది, అంటే ఒక ధర్మాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి దేశం ముందు నిలబెట్టే ఒక అఘోర క్యారెక్టర్ ఉంది అని అంటే, అఘోర అంటే ఇప్పుడు మీరు చెప్పిందే చెప్పారండి, జుట్టు విరపోసుకొని అది లేకుండా వేసుకొని అవి స్వీకరిస్తూ ఉంటారు వాళ్ళే బాబు. కాకపోతే బాలయ్య గారను బోయపాటిది కాదుగా, మనం తీసుకెళ్లే విధానం ఒకటి ఉంటుంది కదా. అంటే టైం స్టార్ట్ అయిందండి, ఓన్లీ 30 సెకండ్స్లో సరే గెటప్ టెస్ట్ ఎప్పుడు ఇంతేనండి కదా. ఎందుకు నువ్వు అనుకున్నావు కదా, నువ్వు కాన్ఫిడెంట్ కదా, చాలు నాకొద్దు గెటప్ టెస్ట్ ఎప్పుడు, ఓకే బాబు మీరు చెప్పండి మంచి రోజు, ఓకే అయిపోయింది అంతే అండి. దానికి మించి అసలు ఎక్కడ డిస్కషన్ కూడా లేదు, వెళ్ళిపోయాం. సో అప్పుడు ఏంటంటే గురుగారు ఇలాంటిది అద్భుతంగా చేయగలం, ఎందుకంటే మనకు బాధ్యత పెరిగింది. ఈ సినిమా కూడా గురుగారు చేసేటప్పుడే నాకు ఐడియా ఉంది గురుగారు, ఇది డబ్బుతో కాదు మనసుతో చేయాలి, ఇది డబ్బుతో కాదు, ఇది మనుషుల మనసులోకి వెళ్ళాలి, ఇది డబ్బు కాదు, ఇది అందరికీ చేరాలి, ఇదే కాన్సెప్ట్ గురుగారు. అందుకనే ఈ సినిమాలో దైవత్వమే కాదు ధర్మం అంటే ఏంటో చెప్పాను, మన దేశం ఎలాంటి గొప్ప దేశమో చెప్పాము. మనల్ని ఎవరు ఈ రోజు వరకు గురుగారు మీరు చెప్పారు, వారు లెటర్ గురించి చెప్పారు 1850ది నేను ఇంక అంత ముందు నుంచి వచ్చాను గురుగారు. అసలు మన రాజులేంటి, మన రాజ్యాలేంటి, ఎన్ని సంవత్సరాల పాటు ఎలా ఉన్నారు, అసలు వీళ్ళని ఎవరు జయించలేక ఎలా విడగొట్టారు, అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చి ఇప్పుడు దీనిలో కరెక్ట్ చెప్పించాను గురుగారు. అది కూడా ఒక చైనీతో చెప్పించాను. భగవద్గీత అనేది ఒక రిటైర్డ్ చైనీస్ జనరల్ చదువుతూ ఉంటాడు, స్టడీ చేస్తుంటాడు, మనం చెయ్యం. వాళ్ళు చేసి అతను చెప్తాడు అసలు ఏంటంటే భారతదేశాన్ని కొట్టాలంటే మూలలో కొట్టడం కాదు, మూలానికి వెళ్ళి కొట్టాలి, అదే వాళ్ళ దేవుడు అని చెప్పి
హతోవా ప్రాప్స్యసే స్వర్గం, పోయావా స్వర్గం వస్తుంది. జిత్వావా భోజ్యసే మహీం, గెలిచావా యావత్ భూమండలాన్ని. తస్మాత్ ఉత్తిష్ట కౌంతే, ఇది భారతీయుడికి చెప్తున్నాడు. ప్రతి భారతీయుడికి మనం ఈ సినిమా ద్వారా ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. సి ఇట్ ఈస్ ఎ మోటివేషనల్ భగవద్గీత. దురదృష్టం ఏమిటంటే